హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బతుకమ్మ కుంట పరిధిలో ఓ ప్రైవేటు స్థల వివాదంపై హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకున్న అధికారాలను రంగనాథ్ మరిచిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ధర్మాసనం తేల్చి చెప్పింది. తదుపరి విచారణ జరిగే డిసెంబర్ 5న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని తేల్చి చెప్పింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు అంటే కనీసం గౌరవం లేనట్లుందని, కోర్టు ఆదేశాలను లెక్క చేయటం లేదని తప్పుపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇదే తీరును కొనసాగిస్తే వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. హైదరాబాద్లోని బతుకమ్మ కుంట పరిధిలో ఓ ప్రైవేటు స్థల వివాదంపై యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు ఆయనపై కోర్టు ధిక్కరణ కింద చర్య ఎందుకు తీసుకురాదో చెప్పాలని ఆదేశించింది. ఈ నెల 27న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని గతంలో ఆదేశిస్తే ఎందుకు రాలేదని ప్రశ్నించింది. రంగనాథ్కు కోర్టుపై ఏమాత్రం గౌరవం ఉన్నట్లు లేదు. విచారణ జరిగే డిసెంబర్ 5న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని తేల్చి చెప్పింది. కోర్టు వివాదంలో ఉన్న స్థలం విషయంలో స్టేటస్ కొనసాగించాలని జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ బిఆర్ మసూదన్ రావులతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. బాచుపల్లిలో అత్యవసర పనులు ఉన్నందున వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నట్టు రంగనాథ్ పిటిషన్ దాఖలు చేయడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. రంగనాథ్ కోర్టు పట్ల చూపిన దయకు అభినందనలు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. కోర్టు తలుచుకుంటే ధిక్కరణ చర్యలు ఉంటాయని, ఇదే కోర్టు హాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబెట్టిస్తామని వార్నింగ్ ఇచ్చింది. కోర్టుకున్న అధికారాలను రంగనాథ్ మర్చిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ధర్మాసనం తేల్చి చెప్పింది. అలాంటి పరిస్థితులను రంగనాథ్ తెచ్చుకోవద్దని సూచించింది. కమిషనర్ వేసిన కౌంటర్లో వరదలు వచ్చాయని పేర్కొన్నారే గాని ఎప్పుడు వరదలు వచ్చాయో తేదీలు కూడా ప్రస్తావించలేదని తప్పుపట్టింది. కోర్టుకు ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందని భావిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న మధ్యంతర పిటిషన్ను డిస్మిస్ చేసింది. డిసెంబర్ 5న జరిగే విచారణకు వ్యక్తిగతంగా రంగనాథ్ హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది.